ఈ రోజు కనేకల్ పట్టణంలోన బీజేపీ రవి అన్న మీసాల రవి అన్న కూడా పట్టణం అంతా కూడా చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. పార్టీ సిద్ధాంతాలు నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయాలని చెప్పి చిన్న వాళ్ళకందరికీ కూడా ఆదర్శంగా నిలబడేవాడు. అంతేకాకుండా పార్టీ విస్తరణకి అభివృద్ధి కోసము మమ్మల్ని ప్రతి గ్రామం కూడా పర్యటన చేయించి పరిచయాలు ఏర్పాటు చేసి అక్కడ కమిటీలు వేసి ఈ వయసులో కూడా 3 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల వరకు కూడా పర్యటన చేసి పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి తన వంతు తను సాయం చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాడు. ఎప్పుడూ నా దగ్గర ఒక మాట అంటూ ఉండేవాడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నేనున్నా లేకపోయినా ఆ రోజంటూ చూస్తారు భవిష్యత్తులో అని ఎప్పుడు నా దగ్గర అదే మాట అనేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నిటికీ తానే ముందుండి ఈ మండలాన్నంతా కూడా ఒక తాటి మీదకి తీసుకురాగలిగినారు. అటువంటి వ్యక్తి ఇవాళ లేడు మన మధ్యలో అంటే మాత్రము పార్టీకి చాలా తీరని లోటని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. అలానే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిన్నటి దినము వేలూరు రవి గారు హఠాత్ మరణం చెందడం భారతీయ జనతా పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాం. పార్టీ అంటే ఎంతో అభిమానం, క్రమశిక్షణతో మెలిగే వ్యక్తి రవి గారు. ఏ కార్యక్రమం జరిగినా కనేకల్లో ముందుండి యువకుడి మాదిరి ఉత్సాహంగా పనిచేసే నాయకుడు. అలాంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాల, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఒక విలక్షణమైన శైలితో ఆయన ఈ ప్రాంతంలో ఆయన వేలూరు రవిగా కాదు, ఒక బీజేపీ రవిగా పేరు తెచ్చుకున్నాడంటే పార్టీ మీద ఎంత అభిమానంతో క్రమశిక్షణతో వెలిగాడో మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి నాయకుడిని మనము ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకంటే ఇప్పట్లో చాలా మంది మనము కటవ వేసుకోవడానికని తమాష పడుతుంటాం. ఇలాంటి సీనియర్ కార్యకర్తను మనము ఆదర్శవంతంగా తీసుకొని మనం పనిచేయాలా. మరొక్కసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ రోజు కనేకల్ పట్టణంలోన బీజేపీ రవి అన్న మీసాల రవి అన్న కూడా పట్టణం అంతా కూడా చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. పార్టీ సిద్ధాంతాలు నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయాలని చెప్పి చిన్న వాళ్ళకందరికీ కూడా ఆదర్శంగా నిలబడేవాడు. అంతేకాకుండా పార్టీ విస్తరణకి అభివృద్ధి కోసము మమ్మల్ని ప్రతి గ్రామం కూడా పర్యటన చేయించి పరిచయాలు ఏర్పాటు చేసి అక్కడ కమిటీలు వేసి ఈ వయసులో కూడా 3 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల వరకు కూడా పర్యటన చేసి పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి తన వంతు తను సాయం చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాడు. ఎప్పుడూ నా దగ్గర ఒక మాట అంటూ ఉండేవాడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నేనున్నా లేకపోయినా ఆ రోజంటూ చూస్తారు భవిష్యత్తులో అని ఎప్పుడు నా దగ్గర అదే మాట అనేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నిటికీ తానే ముందుండి ఈ మండలాన్నంతా కూడా ఒక తాటి మీదకి తీసుకురాగలిగినారు. అటువంటి వ్యక్తి ఇవాళ లేడు మన మధ్యలో అంటే మాత్రము పార్టీకి చాలా తీరని లోటని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. అలానే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కనేకల్ పట్టణంలో ముందు నుంచి భారతీయ జనతా పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే బీజేపీ రవి లేకపోతే మీసాల రవి గారి పేరు. గత 40 సంవత్సరాలుగా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని ప్రయాణం కొనసాగించాడు. ఏ రోజు కనేకల్కి వస్తే ఈ రాయదుర్గం అసెంబ్లీలోన ఒక సీనియర్ నాయకుడిగా అందరి కార్యకర్తలకి పార్టీలు ఎట్లా ఉండాలి, పార్టీ పట్ల అంకితవంతో ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి 60-70 ఏళ్లలో కూడా ఆయన ఎప్పుడూ ఒక రోజు కూడా ఒక మీటింగ్ కూడా హాజరు కాకోకుండా ఉండేవాడు. సో ఈరోజు అట్లాంటి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తని
పోగొట్టుకోవడం పార్టీకి తీరని లోటు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సతీమణికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు వచ్చినా పలకరించేసి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే మహాతల్లి. ఆమెకి దేవుడు మనోనిబ్బరం ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.